మెదక్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నాడో ఆ దొంగ అని చెప్పేసి మేము చెప్తున్నాం కదా, ఎందుకో ఇక్కడ ప్రూవ్ చేస్తా చూడు. ఈ న్యూస్ కోసం నేను కిందకి వచ్చింది. వెంకటేశ్వరుడి సాక్షిగా 100 కోట్లతో ట్రస్ట్ గెలిచిన వెంటనే ఏర్పాటు చేస్తా. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సారీ నా పేరు నేను తప్పు పలికిన, మెదక్లో నామినేషన్ దాఖలు చేస్తున్న వెంకట్రామిరెడ్డి ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి అన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం నంగునూరు మండలం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆయన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్గా ఖ్యాతిని ఇచ్చిన ఈ గడ్డ తనకు రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు. స్వామివారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మెదక్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ఉన్నారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ కాళ్ళు మొక్కిందని టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి జెన్యూన్ అయ్యుండి కలెక్టర్గా ఏ మోసాలు చేయకపోతే 100 కోట్లు పెట్టి ట్రస్ట్ ఓపెన్ చేస్తానన్నాడంటే వాడు ఇంకెంత లంగ పనులు చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించిండో అర్థం చేసుకోండి. మెదక్ చుట్టుపక్కల మినిమం 3,000 నుంచి 6,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్లో ఉన్నాడు వీడు వెంకట్రామిరెడ్డి అనేటుడు. మెదక్ ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దొంగని ఎన్నుకొని మీ జీవితాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. మీ బంగారు భవిష్యత్తు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మెదక్ డెవలప్మెంట్కి ఏం కావాలన్నా ఈ దొంగని ఎన్నుకుంటే కనుక మీ బతుకులు అయితే ఆగమవుతాయి. నిన్నటిదాకా 3,000 నుంచి 6,000 ఎకరాలు 8,000 ఎకరాలు మాత్రమే స్కాములు చేసినటువంటి ఈ వెంకట్రామిరెడ్డి పొరపాటున పార్లమెంట్ సెగ్మెంట్లో కనుక గెలిస్తే 6,000 ఎకరాలు కనుక 60,000 ఎకరాలు అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. రంగనాయక్ సాగర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా లేదా ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ దొంగ చేసినటువంటి స్కాములు అన్నీ ఇన్నిగా 15,000 కుటుంబాలని ఆల్మోస్ట్ రోడ్డు మీద పడేసిండు ఈ దరిద్రపు గొట్టుడు. సో ఇట్లాంటోడు ప్రతిపక్షం అంటే వీళ్ళకి ప్రతిపక్షమైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ మొత్తాన్ని పైసలు పడేసి కొంటున్నాడు. అబ్బా వీని గెలిపించుకుంటారా మీరు మెదకులో? ఆలోచించుకోండి. వెంకట్రామిరెడ్డి లాంటి దొంగ లంగ లఫంగ లత్కోర్గానికి ఓట్లేస్తే ఇంతకంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతారట. ఏడుకెళ్ళి వచ్చినాయిరా నాయన నీకు పైసలు చెప్పు, ఇది ముందు చెప్పు. 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా అన్నావు అంటే అసలు నీ దగ్గర అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 100 కోట్లు పెట్టి అన్ని పైసలు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి సమాధానం చెప్పాలి. రైట్. కాంగ్రెస్ అభ్యర్థులకు సర్వే ఫీవర్ ఘోరంగా ఉన్నది. ఇలా అయితే పరిస్థితి ఏడవలేక ఏడుస్తున్నారు. అబ్బా కాంగ్రెస్ వాళ్ళు ఘోరంగా ఏడుస్తున్నారు. హింసను వ్యాప్తి చేసేవారికి కాంగ్రెస్ మద్దతు అంటూ ఇంకో న్యూస్ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. చిల్లర రాజకీయవేత్తగా మోడీ తీరు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంట. అయిపోయా ఇంకేంది, కులగణను ఏ శక్తి అడ్డుకోలేదంట. కులగణ చేసి ఏం చేస్తారు రాహుల్ గాంధీ, అది కూడా చెప్పాలి కదా మీరు.